హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు అంటే ఏంటి? ఆయన చేసిన ఆ పనులు గురించి ఈ నెహమ్యా గ్రంథం అంతా మనకి తెలియజేస్తుంది. నెహమ్యా అతను చాలా సంతోషంగా గౌరవప్రదమైన ఉద్యోగంలోనే ఉన్నాడు. రాజైన అర్థహశస్త దగ్గర నమ్మకమైన పనివాడుగా శూషణ కోటలో ఉన్నారు. అతను తనకు తాను చెప్పుకుంటున్న మాటలు ఇక్కడ ఉన్నాయి. నేను శూషణ కోటలో ఉండగా నా సహోదరుడైన హనానీయను ఒకడు, యూదుల్లో కొందరును వచ్చారు. అప్పుడు చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడిగాను. వారు చెరపట్టబడిన వారిలో శేషించేవారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని వాళ్ళు ఈ యొక్క నెహమ్యాతో చెప్తారు. ఆ మాటలు వినగానే నెహమ్యా యొక్క హృదయము బ్రద్దలయ్యింది. ఆయన చెప్తున్న మాటలు చూడండి. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని. వెంటనే దేవుని నడిపింపు కోసము దేవునికి తీవ్రంగా ప్రార్థన చేస్తాడు. విరిగి నలిగిన ప్రార్థన, వేదనతో నిండిన ప్రార్థన, భరించలేని దుఃఖంతో చేసిన ప్రార్థన, హృదయం అంతా భారముతో బాధతో నిండి చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన ఆయన తన కుటుంబం కోసమో, తన యొక్క సొంత పనుల నిమిత్తమో, లేక తన సుఖం కోసమో, తన స్వార్థం కోసమో చేసిన ప్రార్థన కాదు. దుఃఖంతో కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశం ముందు ఉన్న దేవుని ఎదుట చేసిన విజ్ఞాపన. ఆ ప్రార్థన అంతా 5వ వచనం నుంచి 11 వరకు ఉంటుందండి. అతను అంటున్నాడు, ఇశ్రాయేలు పక్షంగా వారు చేసిన దోషమును వారి పక్షంగా నేను ఒప్పుకొంచున్నాను. ఆ ప్రార్థనలో దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు పాపం చేసి తిరిగి నా వైపు తిరిగితే, నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, ఎక్కడెక్కడికి మీరు తోలివేయబడినా సరే అక్కడి నుంచి మిమ్మను నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలానికి తిరిగి రప్పిస్తాను అని నువ్వు సెలవిచ్చావు కదా. కాబట్టి నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలీ కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటివారు పాపం చేశాం కాబట్టి నీ ఎదుట చాలా అసహ్యంగా ప్రవర్తించాము. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని నేను దివారాత్రము అంటే రేయింబగళ్ళు చేసిన ఇశ్రాయేలీల పక్షంగా నేను చేసిన నా ప్రార్థన నీవు అంగీకరించుము అని అంటున్నాడు. తన పనిని ప్రారంభించడానికి ముందు, రాజును సంప్రదించడానికి ముందు తన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం అది. మనం ఏదైనా బలమైన కార్యం చేయాలనుకున్నప్పుడు మన ప్రార్థనలు దేవుని యొక్క వాగ్దానాలు మరియు ఆయన చూపించే ప్రేమ కలిగిన ఆ మాటలను పునాదిగా చేసుకొని ఉండాలి. కాబట్టి మనం కూడా ఏదైనా బలమైన కార్యం చేయాలి అన్నప్పుడు నెహమ్యాలాగా దేవుని ముందు మోకరిల్లి మన యొక్క తప్పులను ఒప్పుకొని మన విశ్వాసాన్ని ఆయన యందు బలపరుచుకొని ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.